ఓం శాంతి. మీ బ్రహ్మకుమారి బిందు శ్రీనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మనము ఈ మధ్యకాలంలో ఈ లవ్ అఫైర్స్ అనేది అంటే ప్రేయసి ప్రియురాలు అని చెప్పేసి కదా తల్లిదండ్రులను వదులుకోవడము, అలా పిల్లలు అన్నమాట చిన్న చిన్న వయసులోనే వాళ్ళ భవిష్యత్తుని బాగుపరుచుకుంటున్నారో లేక నష్టపోతున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. అంటే చూడాలి అంటే మనకి ప్రేమ అనేది తల్లిదండ్రుల ప్రేమ చాలా నిస్వార్థంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ మనకి దొరకాలి అంటే కేవలం వాళ్ళే ఇవ్వగలుగుతారు. ఫ్రెండ్స్ ప్రేమ అనుకోవచ్చు, అది కూడా కొంచెం ఫ్రెండ్లీగా బాగుంటుంది. కానీ ఇప్పుడు పరస్పరంలో అన్నమాట ఇది లవ్ అని చెప్పేసి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరుగుతూ ఉంటుంది చూడండి. అది మనకి ఆ వయసులో మనకి అవసరమా అనేది కూడా గమనించాలి. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి, కానీ మన మనసు అన్నమాట బయటికి వెళ్తూ ఉంటుంది చూడండి. అప్పుడు ఎక్కడో అట్రాక్షన్స్లోకి వెళ్ళిపోయేది అది నిజమైన ప్రేమ అనుకుంటాము. అక్కడ అట్రాక్ట్ అయిపోయేది వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటాం. కానీ అలా చేయటం వల్ల మనకి లాభం ఉందా, నష్టం ఉందా, అలానే మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడాను ఏదన్నా బాధ పెట్టే విధంగా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఆ మనిషి వెనకాల వెళ్ళిపోతారు, ఇక్కడ ఫ్యామిలీ ఏమవుతుందా అది కూడా మనం గమనించకుండా అవుతూ ఉంటాం. అది చాలా నేరం అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమంగా అన్నమాట ఈ మధ్యకాలంలో చూస్తే ఇలా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ అబ్బాయి దగ్గరికి అంటూ. కానీ మళ్ళీ చూస్తే వాళ్ళు ఆ రిలేషన్స్ పాడైపోయిందని మళ్ళీ 2-3 ఇయర్స్లోనే మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి రావడము, ఇబ్బందులు పడ్డము కదా చేస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్ కూడా పిల్లలకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చాలా బాగా ఏమంటారు మంచి పెద్ద ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని తల్లిదండ్రి కోరుకుంటారు. అలాంటి ఇంటికి ఇవ్వాలి అనుకుంటారు ఎవరైనా కానీ కూడా. సో అదేం తప్పేమీ కాదనమాట. కాబట్టి వారి ఆలోచనతో, పేరెంట్స్ యొక్క ఆలోచనలతో మనము ఓకే అనుకుంటూ అట్లా వెళ్తే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పరస్పరంలో ఏదైతే ప్రేమ అంటాం చూడండి, అది ఎందుకు అట్రాక్ట్ అవుతున్నామో చూడాలి మనం. ఎదుటి వాళ్ళ ప్రతి మనకి వాళ్ళ ఫీలింగ్స్ వలన, వాళ్ళ థాట్స్ వలన, లేకపోతే వారి యొక్క దైహిక అంటే శరీరాన్ని చూసి ఆకర్షణ చెంది మనం ప్రేమిస్తున్నామా? దైహిక ఆకర్షణ అంటే కొన్ని రోజులకి అది తగ్గిపోతుంది, అప్పుడు ఆ రిలేషన్ కూడా పాడవడానికి ఉంటుంది. అలానే వాళ్ళ థాట్స్ అనుకోండి చాలా గొప్పగా ఉన్నాయనుకోండి, అవేంటి ఒక ఫ్రెండ్లీ లాగా ఆ థాట్స్ని మనం మనలో తీసుకోవచ్చు. అంతేగాని ఆ థాట్స్ కోసం వాళ్ళతోనే టైం అంతా స్పెండ్ చేయాలి, లైఫ్ ఇచ్చేసేయాలి అని అనుకోవడము ఎంతవరకు అది కరెక్టా అనేది మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే ఈ చిన్న చిన్న వయసులలో మనకి ఏం అర్థం కాదు, ఇంకా కూడా అంత ఎక్స్పీరియన్స్ లైఫ్స్ కాదు మనది. కాబట్టి ఆ చిన్న వయసులో డెసిషన్స్ తీసుకోవడము అనేది కూడా చెప్పాలి అంటే కొంచెం రాంగ్గా ఉండొచ్చేమో. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు అలా చేస్తూ ఉన్నాము అనేది. రియల్గా మనకి ఏం కావాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఆ రిలేషన్లో ఏదో మనకి ఒక ఓదార్పులాగా, ఒక మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నారు అని నచ్చింది అనుకోండి, అది పరస్పరంలో ఇంకా ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కూడా మనం అలాంటి రిలేషన్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇలాంటి అట్రాక్షన్స్ కూడా తగ్గిపోతాయి. మీరు ఎంతగా పేరెంట్స్తో రిలేషన్స్ పెట్టుకుంటారు, లేకపోతే మీ సిబ్లింగ్స్ ఉంటారు, సిస్టర్స్ బ్రదర్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళతో కూడా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఇలాంటి బయటికి వెళ్ళి బయట వాళ్ళతో రిలేషన్స్ ఏర్పరచుకోవాలి అన్న ఒక థాట్ కూడా మీకు అవాయిడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలానే కొంచెం మీరు ఆలోచిస్తే కొద్దిగా మనకి మెడిటేషన్ వైపు కూడా కొంచెం మనసు పెట్టారే అనుకోండి. మెడిటేషన్ అంటే రిలేషన్ విత్ యువర్ సెల్ఫ్, రిలేషన్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ఏ రైట్ వే, అది మెడిటేషన్. అది మీరు తెలుసుకున్నారు అనుకోండి మెడిటేషన్ గురించి, ఇలాంటి బ్రహ్మకుమారి సెంటర్స్కి వెళ్ళేసి నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు చాలా గైడెన్స్ దొరుకుతుంది. ఆ గైడెన్స్తో అన్నమాట మీకు ఎప్పుడు కూడా రైట్ రిలేషన్స్లోనే వెళ్తారు. రిలేషన్స్లో మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మన అలా అనేసి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది అని కూడా కాదు, పెద్ద వయసు వాళ్ళు కూడా అన్నమాట రిలేషన్స్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనతో మనం రిలేషన్ సరిగా పెట్టుకోగలిగితే, అంటే మనతో మనం రియల్గా లవ్ అనేది చేయాలి, ప్రేమ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిని కూడా మనం కరెక్ట్ వేలో ప్రేమ చేస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. అది మీకు మెడిటేషన్లో నేర్పిస్తారు. బ్రహ్మకుమారిస్ లాంటి బ్రాంచెస్కి వెళ్తూ ఉన్నారు మెడిటేషన్ సెంటర్స్కి, మీకు అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. ఓం శాంతి.